ఈలోపు ఒకసారి చోడవరం వెళ్దాము. అక్కడ మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, ఏంటి అక్కడ మీరున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? 6 గంటలకు పోలింగ్ ముగిసింది. దాదాపుగా అక్కడ అదే పరిస్థితి కనిపిస్తోందా, లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా లైన్లలో ఇప్పటికీ ఓటర్లు ఉన్నారా? రైట్, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ లైన్లలో ఓటర్లు నిల్చొనే ఉన్నారు. చోడవరంలో కూడా అలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ 6 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ కూడా లైన్లో ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తారు. అయితే ఆశ్చర్యకరంగా ఇప్పటికీ లైన్లో ఎక్కువ మంది ఉండడం, ఇవన్నీ చూస్తుంటే పోలింగ్ పర్సంటేజ్ కూడా భారీగా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైతే 6 గంటలకు ముగిసినప్పటికీ కూడా లైన్లలో ఇప్పటికీ అధిక సంఖ్యలో పలు ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఓటర్లు ఉన్నారు. రైట్, నాయుడు మనకు కనెక్ట్ అయ్యారు. నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చోడవరంలో ఎలాంటి పరిస్థితి చూస్తున్నారు? అక్కడ పోలింగ్ అన్ని కేంద్రాల్లోనూ ముగిసినట్టేనా? రెండో అంశం, ఇప్పటికీ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించారా? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అనకాపల్లి జిల్లాలో పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఎవరైనా ఓటర్లు 6 గంటలకి లోపల ఉన్నట్లయితే వారందరికీ కూడా ఓటేసే అవకాశాన్ని పోలింగ్ అధికారులు కల్పించారు. చాలా పోలింగ్ స్టేషన్లో సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా ప్రజలంతా కూడా ఓట్లు వేయడానికి బారులు తీరు ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. తాము ఆలస్యమైనప్పటికీ సమయం ముగిసినప్పటికీ కూడా లోపల ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా ఓటు వేసుకునే వెసులుబాటుని కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చోడవరం నియోజకవర్గం వడ్డాది హై స్కూల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే ఇక్కడ పోలింగ్ ముగిసింది. అధికారులు ఈ పోలింగ్ గేటు కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రము అనుకున్న సమయానికే పోలింగ్ ముగిసింది. ఇక్కడ ఎవరు కూడా ఓటర్లు లేకపోవడంతో ఆ ఈవీఎంలను కూడా అక్కడ సీల్ చేసే ప్రక్రియలో అధికారులు నిమగ్నమయ్యి ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఉన్నారు. మరికాసేపట్లో ఇక్కడ నుండి ఈవీఎంలను ప్రత్యేకమైన బస్సులో స్ట్రాంగ్ రూములకి కూడా తరలించనున్నారు. మొత్తంగా అనకాపల్లిలో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో మాత్రము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులకు తెగబెట్టారు. ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రాళ్లతో కానీ కుర్చీలతో కానీ దాడి చేసే పరిస్థితి అయితే కనిపించింది. ఓటమి వాళ్ళ కళ్ళు ముందు కనిపించడంతో దాన్ని జీర్ణించుకోలేక ఈ విధమైన ప్రయత్నాలకు వైఎస్ఆర్సీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సమన్వయంతో వ్యవహరించారు. ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ క్యూ లైన్లోకి వెళ్ళడం, అక్కడ అభ్యర్థులను ఓటు అర్థించడం, మీరు ఏ పార్టీకి ఓటు వేశారు వంటి విషయాల్లో కూడా ఎన్నికల నిబంధనలకు కూడా విరుద్ధంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకోవడంతో వారు వెనక్కి తిరిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఇక గోపాలపురం రాకేష్ మా ప్రతినిధి ఉన్నారు. రాకేష్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయినట్టేనా? క్యూ లైన్లో ఉన్నవారి పరిస్థితి ఏంటి? క్రితమే పోలింగ్ ప్రక్రియ ముగిసినప్పటికీ లోపల ఉన్న వారందరూ కూడా అలౌ చేస్తున్నారు. మొత్తం ఇందులో 6 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా మొత్తం 3 పోలింగ్ బూతుల్లో కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 83 పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. దాదాపుగా ఇంకొక 25 నుంచి 30 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా 6 గంటల లోపే గేట్ లోపలికి ఎంటర్ కావడంతో వీళ్ళందరూ కూడా స్లిప్లు ఇచ్చే అవకాశం కల్పించడం జరిగింది. నిజానికి మధ్యాహ్నం సమయంలో మనం చూడడం జరిగింది. 1 గంట నుంచి 3 గంటల మధ్య తీవ్ర ఎండ మధ్యలో కూడా దాదాపు ఒక్కొక్క పోలింగ్ బూత్ ముందు 250 నుంచి 300 మంది మహిళా ఓటర్లు నిలబడి ఉన్నారంటే పోలింగ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయి పోలింగ్ శాతం తెలియాలంటే దాదాపుగా రాత్రి 9 గంటల వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 75 నుంచి 80% వరకు కూడా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ బూత్ కు సంబంధించి ముఖ్యమైన అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పోలింగ్ సరళికి సంబంధించి గతానికి ఇప్పటికి కంపారిజన్ చేస్తే ఎట్లా ఉంది? ఇప్పటి వరకు చూసుకుంటే పోలింగ్ శాతం బాగా పెరిగిందండి. ఇప్పుడు చూసుకుంటే సుమారు 75% పోలింగ్ నమోదైంది. ఈ అన్నగూడెం 6 పోలింగ్ కేంద్రాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు 6 గంటల వరకు 6 గంటలు ఈ 6 బూత్లలో మెజారిటీగా ఎక్కువ పోలింగ్ నమోదైన బూత్ ఏంటండి? 84లో ఎక్కువ నమోదైందండి 6 కేంద్రాల్లో. ఓకే, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ఏంటంటే అవేర్నెస్, ఓటర్లు బాగా అవేర్నెస్ పెరగటం, ఈ రకరకాల సిచ్యుయేషన్స్ ఉన్నాయండి. అది
ఇది పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరగడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంబంధించి ఒక కీలక అంశం ఇందులో వచ్చింది. మీకు సంక్షేమం అంతే మద్దతు ఇవ్వండి, నాకు ఓటేయండి అని ఏవైతే పిలుపునిచ్చారో ఆ అంశానికి సంబంధించి జనాలు చాలా కనెక్ట్ అయ్యారనేది కనిపిస్తా ఉంది. అందుచేత భారీ స్థాయిలో మహిళా ఓటర్ల స్పందన కనిపించింది. అందుకే 75% పోలింగ్ నమోదైంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా కూడా మహిళా ఓటర్లు క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.